రేవంతన్ సారు సైంటిస్ట్ అసంటోడు. దేన్ని ఎక్కడ ఎంత వాడాలనో అంతే వాడతాడు. అటెనక పక్కకు వారేస్తాడు. అంతగనం కిటుకులు తెలిసినోడు. ఆయనకు తెలిసినన్ని ఇకమతులు ఎవ్వలకు తెలియదు. గందుకే మొన్న ఇష్టం వచ్చినట్టు మాటలు ఇడిచిపెట్టిండు. ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టే ఉన్నదట రేవంతన్ సారు కదా. యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిందని అలా ఎమ్మెల్సీ చింతపండు నవీనే చెప్పిండు. కానీ మొన్న సారు ఏమన్నాడో చూసిండు కదా. ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే అయాల నెత్తి మీద పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్లను ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నాడు చూడుండ్రి. కానీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో ఎరికేనా? ఇగో కారు పార్టీ హరీష్ రావు సార్ చెప్తుండు చూడుండ్రి. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇదట అసలు ముచ్చట. పెద్ద టీవీలు పేపర్లన్నీ రేవంతన్ సార్ చేతులనే ఉండే. వాళ్ళు సారు తప్పులను ఎట్లా చూపిస్తారు, జనం గోసల గురించి ఎట్లా రాస్తారు, యూట్యూబ్ లో వార్తలు చెప్పేటోళ్లే అన్ని బయట పెడుతున్నారు. దీంతోని నిద్ర కూడా పడతలేదట. పాపం సారు పండుకునేది 4-5 గంటలు. మనోళ్ళు చూపెడుతున్న వార్తలకు ఆయనతో కూడా నిద్రపోతలేడు కావచ్చు. కానీ మనం తప్పు చేసి మంది మీద ఏడుస్తే ఏ లాభం సారు? మీరు అన్ని చక్కగా చేస్తే వాళ్ళు తప్పు చేసిండని ఎట్లా రాస్తారు? అందుకే జర చక్కటి తోవలకు రాండ్రి. అప్పుడు ఎవ్వరు మీ గురించి రాయరని పబ్లిక్ సలహా ఇస్తున్నారు.